నమస్తే మామ అందరికి 6 గంటలకు పెట్టుకున్న అలారం అయితే 7:30కి లేపింది నన్ను. నేను లేచిందని నాకు కొడుకు కూడా లేచిండు మామ. ఇవాళ అయితే మంగళవారం అని దన బ్రష్ చేసి స్నానం చేసుకొని బట్టలు వేసుకొని దీపం అయితే పెట్టిన మామ. బయటికి అయితే పోయి ఆటో దూడ్చుకున్నా మామ. మా వాళ్ళకైతే బాయ్ చెప్పి ఆటోకు స్టార్ట్ అయినా మామ. ర్యాపిడో అయితే ఆన్ చేసిన, రాత్రి దాకా నడపాలని డీజిల్ అయితే కొట్టించుకున్నా మామ. ఇక ఫస్ట్ రైడ్ అయితే పడ్డది మామ. వాళ్ళ దగ్గరికి అయితే పోయి ఓటీపీ కొట్టుకొని స్టార్ట్ అయినా మామ. ఇక వాళ్ళని దింపి డబ్బులు అయితే తీసుకున్నా మామ. ఫస్ట్ పైసలని ఆటోకి అయితే మొక్కినాం. సడన్ గా మా దోస్తుగాడు ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నాడు మామ. పోయి కలిసినాక చాయ్ తాగుదామని పిలిచిండట మామ. ఇక చాయ్ తాగినాకైతే మా దోస్తుగాడు వెళ్ళిపోయాడు మామ. ఎట్లాగో టైం 12 అవుతుందని అన్నం తిందామని ఇంటికి పోయినా మామ. మా వైఫ్ అయితే ఆలుగడ్డ కూర మస్తు వండింది మామ. తినుడుతోటే కిరాయి ఉన్నదని ఫోన్ వచ్చింది మామ. పోయి సామాన్లు అయితే ఎక్కించుకున్నా మామ. సామాన్లు అయితే దించేసి మళ్ళా ఎంబడే రైడ్ పడ్డది మామ. తర్వాత అయితే చిన్నగా 5-6 రైడ్లు ఫినిష్ చేసిన మామ. ఇక అంతలోనే చీకటి అయితే అయింది మామ. అంటే ఇంకో రైడ్ పడ్డది మామ. రైట్ మామ, మళ్ళా రేపు పొద్దున కలుస్తా.